అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. ముఖ్య ప్రసంగికులు ప్రపంచవ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన, సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. లోకాశల వైపు చూడకుండా, లోకస్తులకు బెదరకుండా, లోకాశల వైపు చూడకుండా, లోకస్తులకు జడవకుండా, నీ కృపలో నేను జీవించుటకు బలపరచుము, స్థిరపరచుము. నా ప్రార్థనకు బదులీయుము. బలపరచుము, స్థిరపరచుము. నా ప్రార్థనకు బదులీయుము. అవును ప్రభా, నన్ను మమ్ములను బలపరచండి అయ్యా, నీలో స్థిరపరచండి, నీ కొరకు వాడుకొనండి ప్రభా. నీ నమ్మకత్వమును మాకు దయచేయండి. నా మాటలలో, నా పాటలలో నీ సువార్తను ప్రకటించెదను. నా మాటలలో, నా పాటలలో నీ సువార్తను ప్రకటించెదను. నే నడుచు దారి ఇరుకైనను, నే నిలుచు చోటు లోతైనను, నే నడుచు దారి ఇరుకైనను, నే నిలుచు చోటు లోతైనను, నీ జడవక నిన్ను కొలుతును. బలపరచుము, స్థిరపరచుము. నా ప్రార్థనకు బదులీయుము. బలపరచుము, స్థిరపరచుము. నా ప్రార్థనకు బదులీయుము. ధ్యానింతును, కీర్తింతును నీ వాక్యమును అనునిత్యము. ధ్యానింతును, కీర్తింతును అనునిత్యము నీ వాక్యము. అపవాది నన్ను శోధించిన, శ్రమలన్నీ నాపై సంధించిన, అపవాది నన్ను శోధించిన, శ్రమలన్నీ నాపై సంధించిన, నీ జడవక నిన్ను
స్థిరపరచుము నా ప్రార్థనకు అందరూ పాడదాం. బలపరచుము స్థిరపరచుము నా ప్రార్థనకు బదులీయుము. లోకాశల వైపు చూడకుండా లోకస్తులకు జడవకుండా. అవును ప్రభు, లోకాశల వైపు చూడకుండా లోకస్తులకు జడవకుండా నీ కృపలో నేను జీవించదను. బలపరచుము స్థిరపరచుము నా ప్రార్థనకు బదులీయుము. పేదలు ఈ రోజున ఒక తల్లిదండ్రులందరికీ వచ్చి బాధపడ్డారండి. తల్లిదండ్రులు వచ్చి బాధపడ్డారు, ఎక్కి ఏడుస్తున్నారు. నా కుమారుడు ప్రయోజకుడు అవుతాడని చెప్పి మేము ఎంతో కష్టపడి 3 ఎకరాలు సంపాదించాము పాస్టర్ గారు, 3 ఎకరాలు సంపాదించాం. అది మా స్తోమతకి మించింది. కూలి పని చేసుకుంటూ, నా భార్య కూలి పనులకు వెళ్తూ, నేను వ్యవసాయం చేస్తూ అలా రూపాయి సేవ్ చేసి 3 ఎకరాలు కొన్నాం. చాలా అద్భుతం. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ అన్నాను నేను. మిమ్మల్ని బట్టి చాలా గర్విస్తున్నాను. మనం కూడా ధనాన్ని ఏం చేయకూడదు, దుర్వినియోగం చేయకూడదు. సేవింగ్ చేయండి. మీరు సంపాదిస్తున్న సంపాదనలో ఆ జీవితంలో కొంతైనా ఏం చేయాలా, సేవింగ్ చేయండి. కొంతైనా కొంచెం దాచిపెట్టండి దాన్ని. వాళ్ళు కూడా అలా దాచిపెట్టి 3 ఎకరాలు పొలం కొంటేనట వాళ్ళ కొడుకు పుత్రరత్నం, వజ్రం అనమాట, జాతి వజ్రం. వాడు ఆ 3 ఎకరాలు బెట్టింగ్ యాప్లో పెట్టేశాడు అంటాడు. 3 ఎకరాలు ఏడుస్తున్నారండి వాళ్ళు. మా వాడికి వాక్యం తెలియదండి. నిజంగా క్రైస్ట్ టెంపుల్లో చెప్పేటువంటి వాక్యాలు మా కుర్రోడు వినుంటే మారేవాడు. కానీ 3 ఎకరాలు బెట్టింగ్ యాప్స్లో పెట్టి జూదం ఆడేశాడు. ఇప్పుడు 1 ఎకరం కాదు కదా, 1 సెంటు భూమి కూడా లేదు. ఏదైనా వ్యాపారం చేసి నష్టపోయాడా అంటే మేము సంతోషించేటువంటి వారము. వ్యాపారం చేశాడు, పాపం ఫెయిల్ అయిపోయాడు, సక్సెస్ అవ్వలేదంటే బాధపడేవాళ్ళం కాదు. కానీ అనవసరంగా బెట్టింగ్ యాప్ల్లోనూ జూదాల్లో పెట్టేశాడండి మా అబ్బాయి అని చచ్చిపోవాలనిపిస్తుందని అని అంటే కౌన్సిలింగ్ చేశాను నేను. నా ప్రీతి వచ్చినాకమా ఈరోజు నా ఒక మాట నేను చెప్పిన, లోకం అంతా కూడా భయంకరంగా మారిపోతుంది. పండగంటే ఈ రోజున ఏంటి, అల్లరితో కూడిన ఆటపాటలే. కానీ ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించేటువంటి నిజంగా ఒక గుంపు బయలుదేరును గాక. సంఘాల్లో ఒకటి రోజున ఆరాధన అంటే ఏంటి, అల్లరి. దేవుని ఆరాధించడం అంటే ఏంటి, పబ్బుల్లో డ్యాన్సులు వేస్తాను, చర్చిల్లో కూడా అలా డ్యాన్సులు వేయాలి. అదే నిజమైన ఆరాధన. గమనించండి, వాక్యం అది చెప్తుందా, పరిశుద్ధాత్మ అల్లరికి కర్త. దానికి ఎందుకు నువ్వు ఎక్సైట్ అయిపోతున్నావు? ఆరాధన అంటే దేవుని సందులో డ్యాన్సులు వేయటాలు, విజిల్స్ వేయటాలు, ఇష్టానుసారంగా ఆ ఆడోళ్ళు మగోళ్ళు కలిసి ఎగరటమా? అది దేవుడు మెచ్చేటువంటి అనుభవం? అశ్లీలత ఉందా అక్కడ? భయంకర అల్లరితో కొన్ని ఆటపాటలు అవి. అదా నిజమైన ఆరాధన? అది ఎవరైనా కావచ్చు. అది ఎంత పెద్ద సేవకులు చేస్తున్నా సరే తప్పే. వాక్యాన్ని మనం ఎరిగి ఉండాలా. అల్లరి కాదు. ఆరాధన అంటే ఆత్మతోనూ సత్యంతో ఆరాధించాలి. మన దేవుడు చాలా రిజర్వ్డ్గా ఉండేటువంటి వాడు, గౌరవానికి పాత్రుడైన. ఒక గొప్ప వ్యక్తి ఉంటే అలా అల్లరి చేస్తారండి? ముఖ్యమంత్రి గారు ఈ సమక్షంలో ఉన్నారు, ఎంత జాగ్రత్తగా ఉంటాం మనం, ఎంత భయభక్తులు కలిగి ఉంటాం, ఒక రెవెరెన్స్తో కూర్చుంటాం. ఎందుకంటే పెద్ద ఆయన అందును బట్టి ఆయన ముందు ఎలా ప్రవర్తించాలి, చాలా మెచ్యూర్డ్గా ప్రవర్తించాలి, రెస్పెక్ట్ఫుల్గా ప్రవర్తించాలి. అంతేగాని ఇష్టానుసారంగా ప్రవర్తించకూడదు. దేవుడు ఆత్మ కనుక ఆరాధించు వారు ఆత్మతోనూ. ఎలా అయిపోయినాయి ఈరోజు చర్చిలు, ఎలా అయిపోయినాయి పబ్బులు అయిపోయినాయి ఈ రోజున. చర్చిలు ఎలా మారిపోయినాయి అంటే అవి ఒక చెప్పండి పాప సంబంధమైన నిలయాలుగా మారిపోయింది. ఈ దేవుని ఆరాధన చేస్తున్నామని చెప్పి చాలామంది వాళ్ళకేదో వాళ్ళు ఏమంటే దాన్ని సమర్థించుకుంటూ వస్తున్నారు. కానీ దేవుని వాక్యం సమర్థించదు. పరిశుద్ధాత్మ అల్లరికి కర్త కాదు. మన దేవుడు క్రమాన్ని కోరుకునేటువంటి. అక్రమం చేయవర్లారా నా యొద్ద నుంచి పొండి. అక్రమం చేయాలనుకుంటున్నారా పొండి, అంతేగాని నా యొక్క సన్నిధిని దొంగల గుహగా చేయదు. నా ప్రతి వచ్చినాకమా పాపం ఆయన అక్కడ పండుగ జరుగుతుంటే అక్కడే ఉన్నాడట సెక్యూరిటీ గార్డ్. ఆ యొక్క టపాసులు ఉంటాయి చూసారా, అది ఫైర్ అయిపోయి ఆయన కడుపులోకి వెళ్ళిపోయినాయట. కడుపులోకి వెళ్ళిపోతే పేగులని బయటకు వచ్చేసినాయండి. పండగ లేకపోతే ప్రజల జీవితాలతో చెలగాటమా? వచ్చేస్తే హాస్పిటల్ తీసుకెళ్లారు. పాపం ఆ పేగులను అలా పట్టుకున్నాడండి ఆయన.
నేను ఆ ఫోటో చూస్తున్నప్పుడు చాలా బాధ అనిపించింది. పెద్ద ఆయన ఇంత లావుగా ఉన్నాడు ఆయన. ఎప్పుడైతే ఆయన లోపలికి అవి వెళ్ళిపోయినాయో, ఆ ఫైర్ లోపలికి వెళ్ళిపోతే పొట్ట పగిలిపోయి ఆ ప్రేగులు బయటకు వచ్చేసింది. హాస్పిటల్లో జాయిన్ చేశారు. నేను ప్రార్థన చేశాను, ప్రభు ఆ వ్యక్తిని బ్రతికించాయని. కానీ ఇందాక ఒక న్యూస్ చూశాను, హెస్ పాస్డ్ అవే అని. ఆ వ్యక్తి మరణించాడట. కుటుంబ సభ్యులు ఏడుస్తున్నారు. పండగ తన జీవితంలో ఏమైపోయింది? విషాదంగా మార్చబడింది. నా ప్రతి వచ్చినాకమా నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, మన జీవితాల్లో మనం పైకి ఎగరాలి, విసర్జించాలి కొన్ని వాటిని. ఏమంటే మంట మన చేతిలో ఉన్నప్పుడు ఏం చేయాలా? దాన్ని విడిచిపెట్టేయాలి. ప్రమాదకరమైన సర్పం మన చేతిలోకి వచ్చేసినప్పుడు ఏం చేయాలి? దాన్ని విడిచిపెట్టాలి. ప్రమాదకరమైన పాపం మన చేతిలో ఉన్నప్పుడు దాన్ని ఏం చేయాలా? దాన్ని చూసి మురిసిపోకూడదు. దాన్ని చూసి ఏం చేయకూడదు? మురిసిపోకూడదు. పాపం నీ చేతిలో ఉందని తెలిసినప్పుడు, అది ప్రమాదకరము, నీ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని, ఆత్మస్థితిని, పతనావస్థితిని నడిపిస్తుందని నీకు తెలిసినప్పుడు ఆ పాపాన్ని ఏం చేయాలా? ఈరోజు పాపం అంతా మన ఫోన్లోనే ఉంది, చేతిలోనే ఉంది. రోజున ఏమండి, ఫోన్లోనే ఉంది పాపం అంతా కూడా. ఏం చేయాలి? దాన్ని విడిచిపెట్టాలి. ఆ ఫోన్ని ఎలా ఉపయోగించాలి. ఒకవేళ ఫోన్ నీకు అది ప్రమాదకరంగా మారుతున్నట్లయితే బెటర్ యూ లీవ్ దట్ ఫోన్. దాన్ని విడిచిపెట్టే, పర్లేదు. ఫోన్ లేకపోతే నువ్వు ఉండలేవా? ఫోన్ లేకపోతే నువ్వు బ్రతకలేవా? ఒకవేళ ఫోన్ నిన్ను బాగా శోధిస్తున్నట్లయితే, నువ్వు వాడుతున్న టెలిఫోన్, నువ్వు వాడుతున్న మొబైల్ ఫోన్, నువ్వు వాడుతున్నటువంటి యాపిల్ ఫోన్ నీ యొక్క ఆత్మీయ స్థితిని పాడు చేస్తున్నట్లయితే దయచేసి ఆ ఫోన్ తీసి పక్కన పెట్టేసేయండి. నీ ఆత్మీయత కంటే ఈ ప్రపంచంలో ఏది ఉన్నతమైనటువంటిది కాదు. నీ ఆత్మీయ జీవితం కంటే, నీ నిత్యత్వం కంటే ఈ ప్రపంచంలో ఏది కూడా ప్రశస్తమైనది కాదు. ఒకవేళ నీ ఫోన్ నీకు అభ్యంతరంగా ఉన్నట్లయితే ఆ ఫోన్ తీసి పక్కన పెట్టండి అన్నాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఒకవేళ నీ కన్ను అభ్యంతరంగా ఉన్నట్లయితే ఆ కన్ను పెరికేసి పక్కన పడే అన్నాడు. ఇటు కన్నే పడేలా. ఒకవేళ నీ కన్నే అభ్యంతరంగా ఉందా? ఈ కంటితో పరిశుద్ధమైన వాటిని చూడకుండా చెడు దృశ్యాలు చూస్తున్నావా? ఈ కన్ను నీకు బాగా ఇబ్బంది పెడుతుందా? అలాంటి కన్నుని తీసి పక్కకి పెరికివేయి. ఈ కన్ను లేకుండా పరలోక రాజ్యంలో ఉండటం నీకు ఉత్తమం. 2 కళ్ళు కలిగి పాపం చేస్తూ నరకంలో కాలే కంటే ఒక కన్ను పోగొట్టుకుని పరలోక రాజ్యంలో ఉండటం నీకు ఉత్తమం అన్నాడు. దేహానికి దీపం ఏంటి? చాలా ప్రాముఖ్యమైన విషయాలు కదా. దేహానికి దీపం ఏంటి? కన్ను. కాబట్టి ఈ కన్ను ఎప్పుడైతే చెడిపోద్దో మొత్తం దేహం అంతా ఏమవుతుంది? చీకటైపోద్ది, చెడిపోతుంది. అందుని బట్టి ఐస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అందుని బట్టి చెప్పండి, అన్ని అవయవాల కంటే ఏ అవయవం? సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు కదా. అన్ని అవయవాల కంటే ఏది? అందుని బట్టి కన్ను చాలా డేంజరస్. ఈ కంటితో నువ్వేం చూస్తున్నావు? ఈ కంటిని ఎలాగా పవిత్రపరచుకుంటున్నావు? యోబు అంటాడు, ఒక నిబంధన చేసుకున్నాడు తన కళ్ళతో. హీ మేడ్ ఏ కమిట్మెంట్ విత్ హిస్ ఐస్. నేను కన్నికను వేరే దృష్టితో ఎలా చూస్తాను? పాప సంబంధమైన దృష్టితో ఒక వ్యక్తిని ఎలా చూస్తానని చెప్పి తన కనులతో ఏం చేసుకున్నాడు? ఆయన నిబంధన చేసుకున్నాడు. అవును, మన కళ్ళతో ఒక నిబంధన చేసుకోవాలి. అయ్యా, నేను పవిత్రంగా చూడాలి. ఒక స్త్రీని నేను చూస్తున్నప్పుడు పవిత్రంగా చూడాలి. ఒక పురుషుని నేను చూస్తున్నప్పుడు పవిత్రంగా చూడాలి. పవిత్రమైన కళ్ళు నాకు ఇవ్వయ్యా. ఒకవేళ అపవిత్రపరచబడుతున్నాయా, ఈ కళ్ళు నువ్వు బాగు చేయి అని ప్రభు సన్నిధిలో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే కన్ను పాడైపోద్దో మొత్తం దేహం అంతా ఏంటి? పాడైపోద్ది. అంటే ఈ కన్ను అనేది విండోస్ లాంటి. చెప్పండి, మనకి 2 విండోస్ ఉన్నాయి. ఆ విండోస్ లోపలికి ఉంటాయి. ఈ కంట్లో చూస్తున్న ప్రతిదీ కూడా మన మైండ్లోకి వెళ్తుంది. ఆ మైండ్లోకి వెళ్తున్న ప్రతిదీ కూడా మనల్ని శాసిస్తుంది, మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఆ తర్వాత మన కంటితో చూసేటువంటి వాటిని మనం క్రియలతో ఏం చేస్తాం? ఒక మనిషి మొదట పాపాన్ని కంటితోనే చేస్తాడు, తర్వాత శరీరంతో చేస్తాడు. అందుని బట్టి మనం కళ్ళని చాలా పవిత్రంగా ఉంచుకోవాలి. అందుని బట్టి ప్రభుని అడగాలి, అయ్యా నా కళ్ళను కడిగయ్యా, ప్రభు నా కళ్ళను పవిత్రపరచయ్యా, ప్రభు నీక ఆ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులనే చూడాలి, అట్టి రీతిలో నా కన్నులు తెరవని ప్రతి యవ్వన బిడ్డ దేవుని స్థలం అడగాలి. ఈరోజు చాలామంది జీవితాలు పాడైపోతున్నాయండి. 30-32 సంవత్సరాల జీవితాన్ని ముగించేసుకుంటారు. ఎందుకు తెలుసా? వారి కంటితో నిబంధన చేసుకోకపోవడం, వారి కంటితో పాపం చేసి శరీరంతో పాపం చేయడం ద్వారా జీవితం అర్ధాంతరంగా ముగించబడుతుంది. 60-70 సంవత్సరాలు 80 సంవత్సరాలు బ్రతికేటువంటి యవనస్తులు అర్ధాంతరంగా జీవితాన్ని ముగించేసుకుంటారు. ఎందుకు తెలుసా? దే మేడ్ సమ్ రాంగ్ డెసిషన్స్ ఇన్ దర్ లైఫ్. దే మేక్ సమ్ రాంగ్ డెసిషన్స్. యవన కాలంలోనే, ఇంకా దేవుని యొక్క కృపలో ఎదురు చూడకుండానే యవన కాలంలోనే శరీరాక్షలకు లోనై పాపం చేసి వారి జీవితాన్ని వారి పతనం చేసుకుని మోసగించబడుతున్నారు చాలామంది యవన జనాంగము. ఆ మోసాన్ని తట్టుకోలేక, నేను మోసగించబడ్డ నా ఫీలింగ్ తట్టుకోలేక చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వద్దు ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, దేవుడు తగిన కాలం మందిని హెచ్చిస్తాడు, తగిన కాలం మంది మంచి జీవిత భాగస్వామ్యాన్ని తీసుకొస్తాడు. అప్పటి వరకు ప్రార్థనలోను, దైవిక సన్నిధిలోను, వాక్యమును ఎదుగు. అంతేకాని
అల్లరి చిల్లర పనులు చేయొద్దు, లోకంలో తప్పటడుగులు వేయొద్దు, తప్పటడుగులు వేయొద్దు. ఏడుస్తావు, జీవితాంతం ఏడుస్తావు. తప్పుటడుగులు వేరు, తప్పటడుగులు వేరు. ఏమండి, చిన్నపిల్లలు ఏమేస్తారు చిన్నప్పుడు? తప్పుటడుగులా తప్పటడుగులా? తప్పటడుగులు వేస్తారు. మరలా కాసేపటికి కొంతకాలానికి మంచి అడుగులు వేసేస్తారు. ముందు వేసేటువంటి అడుగులు తప్పటడుగులు పర్లా, కానీ తప్పుటడుగులు వేస్తారు. యవ్వన కాలంలోకి వచ్చిన తర్వాత తప్పుటడుగులు వేస్తారో ఆ తప్పుటడుగుల యొక్క పర్యావరణ స్థానం చాలా భయంకరంగా ఉంటుంది. నాకు తెలుసు చాలామంది జీవితాల యొక్క పర్యవసానాలు. నా ప్రతి నాగమ పక్షిరాజుల వలె ఏం చేయాలి? పైకి ఎగరాలి అంటే అది పాత అవయవాలను ఏం చేసింది? విడిచిపెట్టేసింది. పాత ముక్కుని ఏం చేసింది? విడిచిపెట్టింది. పాత చెవిని విడిచిపెట్టింది. పాత వెంట్రుకలన్నీ కూడా ఏమైపోయినాయి? ఏమండి, విడిచిపెట్టేసి దానికి ఏమొచ్చినాయి? క్రొత్త వెంట్రుకలు వచ్చినాయి, క్రొత్త ముక్కు వచ్చింది, క్రొత్త కళ్ళు వచ్చింది. నిజంగా ఒక నూతన అనుభవాన్ని పొందుకుంది. ఆ అనుభవం పేరే రూపాంతర అనుభవం. స్తోత్రం చెప్పండి. పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. పక్షిరాజు యవనం వలె నీ యవనం కొత్త దొక్కుచున్నట్లు మేలుతో హృదయాన్ని ఏం చేస్తున్నాడు? దేవుడు తృప్తిపరచుచున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఏం విడిచిపెట్టాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం విడిచిపెట్టాలి? మనం విడిచిపెట్టాలంటున్నారు. ఏం విడిచిపెట్టాలి సార్ అంటే అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తున్నాడు. ఎఫెసీ సంఘానికి రాస్తున్న 4వ అధ్యాయం 31వ వచనంలో పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా చెప్తున్న మాటలు. ఏం విడిచిపెట్టాలి? సమస్తమైన ద్వేషమును, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును విసర్జించుడి. చూడండి ఎన్ని విడిచిపెట్టమంటున్నాడు అక్కడ. సమస్తమైన ద్వేషం. ఒక వ్యక్తి మీద ద్వేషాన్ని కలిగి ఉన్నావంటే నీకు ఎంత బలీయమైన వాక్యం నీకు అందుతున్నా సరే ఆ ద్వేషం నుంచి ఏమవ్వో చెప్పండి, బయటకు రావు నువ్వు. సమస్తమైన ద్వేషం. ద్వేషించావంటే నిజంగా పాము పగబట్టినట్టు ద్వేషిస్తారు చాలామంది. పాము పగ అంటారు తెలుసా? మరి ఎంతవరకు అది సైంటిఫిక్ నాకు తెలియదు. పాము పగబట్టిందంటే ఏం చేస్తుంది? అది బతుకున్నప్పుడు చచ్చిపోయినా సరే దాని తలను లేపేసి ఆ తలతో కూడా కాటేసేస్తాడు. అది అంత పగ ఉంటుంది చాలామందికి. పగ విడిచిపెట్టండి. సమస్తమైన ద్వేషమును విడిచిపెట్టండి. ఎవరన్నా బాగా ద్వేషిస్తున్నావా? నీకు ఆరోగ్యం క్షీణించిపోతుందని గమనించుకో. ద్వేషం, పగ, కక్షలు పెంచుకుంటున్నావా? నీకు లిటరల్లీ ఏమవుతుందంటే పైకి మాత్రం నువ్వేదో అనుకుంటున్నావు, కానీ విదిన్ యువర్ బాడీ యు ఆర్ లూజింగ్ యువర్ హెల్త్. నీకు బీపీ రావడానికి, డయాబెటీస్ రావడానికి అంటే చాలా కారణాలు ఉండొచ్చు. వంశపారంపర్యంగా కొన్ని వ్యాధులు మనకు వస్తుంటాయి. కొన్ని మన స్వయంకృత అపరాధాలు. ఏమండి, మనం కుళ్ళుతో ఉంటుంటే అసూయ ఎముకలకి ఏంటంట? కుళ్ళంట. అసూయ చెందుతున్నావు అంటే ఎవరో నిన్ను పాడు చేయనక్కర్లేదు. ఎవరి మీద అసూయ పొందుతున్నావు, అసూయ చెందుతున్నావు, ఎవరి మీద అసూయ చూపిస్తున్నావు, ఆటోమేటిక్గా నీ శరీరంలో ఆ అసూయ ఏం చేస్తుందండి? ఎముకలన్నీ కూడా ఏం చేస్తుంది? బలహీనపరిచేస్తుంది అది. ఈ అసూయ ద్వారా నువ్వు నిద్రపోవే. ఎదురింటో లెవెల్లో ప్లాస్మా టీవీ కొనుక్కుంటే ఆ రోజు రాత్రి నీకేముండదు. ఫోన్లే కొనుక్కొని దేవుడు వారిని ఆస్వాదించాడు. నీ టైం వస్తుంది, నిన్ను ఆస్వాదిస్తాడు. ఒకవేళ దేవుడు ఆస్వాదించలేదు, దేవుని కోసం జీవించు. ఎదరింటోళ్ళు నీ తోడుకోళ్ళు ఏదన్నా బంగారపు ఆభరణం చేయించుకుందంటే మనలో చాలామందికి నిద్ర పట్టదు. ఆమెను ఎలాగన్నా సరే ఏం చేయాలి? ఆమె పేరును పరపతను వేరే వాళ్ళ దగ్గర పాడు చేసేయాలి. ఆమె ఎలాంటిదో నాకు తెలుసు, ఊరికి నేనేస్తావు. ఇంతకీ ఆమె మంచిదే, కానీ ఆమె ఏం కొనేసుకుంది? బంగారపు ఆభరణం కొనేసుకుంది. ఈరోజున అసూయ ఎంత భయంకరమైనటువంటి రోగమో తెలుసండి. నువ్వు అసూయ పడుతూ నీ ఎముకలను ఏం చేసుకున్నావు? నువ్వే పాడు చేసుకుంటున్నావు. కాబట్టి ద్వేషాన్ని ఏం చేయాలి? సమస్తమైన ద్వేషాన్ని విడిచిపెట్టారు. తర్వాత అంటాడు అల్లరి. చదువు, మళ్ళీ ఒకసారి పెట్టండి బ్రదర్, మళ్ళీ ఒకసారి పెట్టండి స్క్రీన్ మీద. కోపం. ఏంటది? కోపం. తన కోపమే తనకు శత్రువు. ఎవరెవరో నీ శత్రువు కాదు, నీ కోపమే నీకు శత్రువు. క్రోధము, అల్లరి, దూషణ, సకల దుష్టత్వం ఏం చేయాలి? దుష్టత్వం అంటే పాపం, విడిచిపెట్టాలి. కాబట్టి పక్షిరాజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే విడిచిపెట్టాల్సిన వాటిని విడిచిపెట్టాలి. తద్వారా దేవుడు నూతన యవ్వనాన్ని ప్రభు మనకి అనుగ్రహిస్తారు. ఆమెన్ చెప్పండి, హల్లెలూయా. ఆ తర్వాత ఇంకొకటి పక్షిరాజు కింద మీకు చెప్పాను, దానికి విజన్ చాలా బాగుంటుందండి. ఇక్కడ ఎవరైనా ఆప్థమాలజిస్టులు ఎవరు ఉన్నారా? ఐ స్పెషలిస్టులు, ఆప్థమాలజిస్టులు, ఐ డాక్టర్స్ ఎవరు ఉన్నారండి? ఓకే. సో మన కన్ను రోజు రోజుకి ఏముందండి? మన కన్ను రెటీనా కావచ్చు. మన కన్ను రోజు రోజుకి ఏమవుతూ ఉంటుంది? దృష్టిని కోల్పోతాం. అందరూ బట్టి ఏమొచ్చేస్తాయి మనకి? కళ్ళజోడు తీస్తే మనకి ఎదురున్నవాడు ఎవడో సరిగ్గా కనబడి అంత మసమసగా ఉంటుంది కదా. కళ్ళజోళ్ళు ఎప్పుడు వయసు పెరుగుతున్న కొలది మనకి ఏమొస్తుంది? సైట్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి.
కానీ పక్షిరాజు కట దానికి కలజోళ్ళు లేవు. సో ఎంత ఆబ్జెక్ట్ని అయినా సరే కొన్ని వేల అడుగుల నుంచి చూడగలుగుతుంది, కరెక్ట్గా చూడగలుగుతుంది. అది దానికి ఉన్నటువంటి ఆ ఎరను 6,000 అడుగుల నుంచి చూడగలుగుతాడు. దాని యొక్క దృష్టి చాలా చాలా ఎలా ఉంటుంది, చాలా పవర్ఫుల్గా ఉంటుంది, చాలా పవర్ఫుల్గా ఉంటుంది. మన దృష్టి కూడా ఎలా ఉండాలంటే, మనం కూడా విశ్వాస దృష్టిని మనం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ఏ దృష్టిని కలిగి ఉండాలి? 2 చూపులు ఉన్నాయండి దేవుని లేఖనాలు. ఒకటి వెలిచూపు, రెండోది విశ్వాసపు చూపు. ఏంటది? వెలిచూపు. వెలిచూపు అంటే ఒక ప్రైమరీ ఎగ్జాంపుల్ మీకు ఇవ్వాలి. అదేంటంటే, సో లోతు అనేటువంటి వ్యక్తి వెలిచూపుని చూశాడు. వాస్తవానికి అబ్రహాము పశువుల కాపర్లకి, లోతు పశువుల కాపర్లకి మధ్య గొడవలు జరుగుతున్నాయి. సెటిల్ చేసుకుంటే అయిపోతాయి. అబ్రహాము చాలా జ్ఞానవంతుడు కాబట్టి, చాలా దీర్ఘశాంతం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి సెటిల్ చేయడానికి ప్రయత్నం చేశాడు. కానీ వీళ్ళిద్దరూ బాగానే ఉన్నారు, మాస్టర్స్ బాగానే ఉన్నారు, యజమానులు బాగానే ఉన్నారు. కానీ వాళ్ళు కొట్టేసుకుంటున్నారు. అప్పుడు ఇంకా అబ్రహాం అనుకున్నాడు, ఇవి తెగట్లేదయ్యా, ఎంత సాల్వ్ చేసినా సరే కుక్కతో ఒక వంకర అన్నట్లుగా వీళ్ళు బుద్ధి మారట్లేదు. ఎన్నిసార్లు చెప్తున్నా గొడవలు ఆడుకుంటానే ఉన్నారు, ఎన్నిసార్లు చెప్తున్నా సరే కంకుళ్ళు ఆడుకుంటానే ఉన్నారు. కాబట్టి విడిపోదాం అని చెప్పి అబ్రహాము ఒక ప్రపోజల్ ఎవరికి పెట్టాడంటే లోతుకి పెట్టాడు. లోతును ఒక శిఖరాన్ని తీసుకెళ్ళి, లోతు, దేవుడు నిన్ను ఆస్వాదించాడు, నన్ను దీవించాడు, నీకు పశు సంపద ఉంది, నాకు పశు సంపద ఉంది, కాబట్టి మన ఇద్దరం బాగానే ఉన్నాం. కానీ మన దగ్గర ఉన్నటువంటి యజమానులకి, మన దగ్గర ఉన్నటువంటి పశువుల కాపర్లకి సమాధానం లేదు. కాబట్టి ఓ ప్రాంతాన్ని నువ్వు చూసుకో అయ్యా అన్నాడు. ఇంకా అడిగిందే తడవ అన్నట్టుగా మనడికి ఏమి ఇష్టం? లోతుకి వేరైపోవడం ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో చాలామందికి వేరు కాపురాలు పెట్టాలంటే ఎంత ఇష్టమో కదండి. వేరైపోదాం అని చెప్పి అబ్రహాముతో ఈ విధంగా అనాల్సింది, చిన్నానా ఎందుకు చిన్న చిన్న గొడవలే కదా, సాల్వ్ చేసుకుందాం. మనం విడిపోతే ఎలాగా? కలిసి వచ్చాం, కలిసి కల్దే దేశం నుంచి వచ్చాం, కలిసే ఉందాం, ఎందుకు విడిపోవటం అనాల్సినటువంటి లోతు కలిసిపోదాం, విడిపోదాం అన్నాడు. అయితే విడిపోతాను అంటున్నప్పుడు, చూసుకో అయ్యా, ఈ ప్రాంతం నీకు ఏ ప్రాంతం నచ్చిందో చూసుకుని ఒక నిర్ణయం చెప్పు, నువ్వు ఇటు వెళ్ళిపోద్ది. కానీ నువ్వు ఏదైతే కోరుకుంటావు దాని ఆపోజిట్ ప్లేస్ నేను తీసుకుంటాను. నువ్వు ఒకవేళ కుడిని కోరుకుంటే నేనేం కోరుకుంటాను? ఎడమను కోరుకుంటాను. నువ్వు ఉత్తరాన్ని కోరుకుంటే నేను దక్షిణాన్ని కోరుకుంటాను అన్నప్పుడు, అలాగే ఒకసారి అలా చూశాడు ఒక ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉంది, పచ్చగా ఉంది, కొండలు, దాని మీద పచ్చని పైర్లు. ఏమంటే ఆ ప్రాంతం అంతా కూడా ఎలా ఉందంటే యెహోవా తోట వలె ఉందట. యెహోవా తోట అంటే ఏంటి? ఈడెన్ గార్డెన్. సో ఏదైనా తోట వలె ఎప్పుడైతే ఉంది. కానీ లోతు ప్రార్థన చేయాల్సిన వాడు, పెద్దనానా లేకపోతే చిన్నానా అబ్రహామా, నాకు కొంత టైం ఇయ్యి, దేవుని చిత్తానికి కనిపెడతాను. ఎందుకంటే మనం ప్రాంతం విడిచి వెళ్ళిపోతున్నాం కాబట్టి, నేను వేరైపోతున్నాను కాబట్టి, అది దేవుని చిత్తమో కాదో నేను తెలుసుకుని చెప్తాను అనాల్సిన వాడు అనలా. వెలుచూపు చూశాడు, చూసిందే కావాలనుకోవటం. ఈరోజు చాలామంది ఈ వెలుచూపే, చూసిందే కావాలనుకోవటం, చూసిన అమ్మాయే కావాలనుకోవటం. తెల్లగా బుర్రగా ఉందండి, ఆ అమ్మాయే కావాలండి అని చేసేసుకుంటాడు. దేవుని చిత్తం ఏంటో గమనించడు. ఆ అమ్మాయిలో ఆత్మీయత ఉందో లేదో చూడడు, విశ్వాసంతో బ్రతుకుతాను లేదో చూడడు, ఆమె యొక్క క్యారెక్టర్ ఏంటో చూడరు. తెల్లగా ఉంది, ముక్కు సూదిగా ఉంది, చేసేసుకున్న తర్వాత చొక్కలు చూస్తాడండి. ఆ తర్వాత చాలామంది ఆ దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు తెల్లగా ఉందని చేసుకున్నానండి, జీవితం అంతా నలుపు అయిపోయిందండి, ప్రతిరోజు చొక్కలు చూపించేస్తుందండి అని చెప్తున్నారు. లేకపోలేదు. ఏంటి? వెలుచూపు కాదు జీవితం అంటే. చూసిందే కావాలనుకోవటం, చూసింది వెంటనే కావాలనుకోవటం, దాన్నే వెలుచూపు అన్నారు. కానీ నువ్వు చూడాల్సింది ఏంటి? విశ్వాసపు చూపు. అబ్రహాములో ఉందేంటి? విశ్వాసపు చూపు. విశ్వాసపు చూపు కలిగినటువంటి వారు దేవుని సన్నిధిలో కనిపెడతారు, దేవుని సేవకుల దగ్గరికి వచ్చి చర్చిస్తారు. ఎక్స్పర్ట్స్, స్పిరిచువల్ పీపుల్ దగ్గరికి వెళ్ళి, ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళి చర్చించి, మీరు కూడా ప్రార్థన చేయండి, దేవుడు నాకు ఇలా ప్రేరేపిస్తాను, దేవుని చిత్తము కాదో లేదో పరీక్షిద్దామండి. టైం తీసుకుంటారు. ఎవరు? విశ్వాసపు చూపుగలిగినటువంటి దేవుని సన్నిధిలో, దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టి దేవుని చిత్తాన్ని ఏం చేస్తారు? వాళ్ళు తెలుసుకుంటారు. అది విశ్వాసపు చూపు. వెలుచూపు చూసిందే కావాలనుకోవటం. ఎదరో టీవీ కొనేగానే నాకు కూడా అదే టీవీ కావాలి, అమ్మ అది చాలా పెద్ద టీవీ, ఆయన పెద్ద ఆఫీసరు, ఆయన ఇంజనీరు, నేను ఆయన కింద ఏంటి చిన్న ఎంప్లాయీని, నేను అంత పెద్ద టీవీ ఎలాగో నాకు కుదరదు. నువ్వు ఎక్కడ అప్పు చేస్తావో సొప్పు చేస్తావో నాకు తెలీదు, ఆ టీవీ రేపటికి మన ఇంట్లో ఉండాల్సిందే. పాపం హోమ్ డిపార్ట్మెంట్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందో, మరి ఆమె అలిగిందంటే మరి పిల్లలకు ఆహారం ఉండదు, ఆయనకి ఆహారం ఉండదు. అందులో బట్టే ఆయన అందరినీ అప్పు అడిగి మొత్తానికి టీవీ కొంటాడు. టీవీలో ఏమైనా మంచి కార్యక్రమాలు ఏమైనా చూస్తుందా? ఆ మొగల రేకులని సీరియల్ పెట్టుకుంటుంది,
అక్కడ ఏడిస్తే ఇక్కడ ఏడ్ చేస్తుంది ఈమె. నిజంగా ఆ సీరియల్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే కళల్లో కూడా అవే వచ్చేస్తుంటాయి. ఈమె ఎంతగానో ఇన్వాల్వ్ అయిపోద్ది. అలా ఇన్వాల్వ్ అయిపోవడం ద్వారా ఇంట్లో ప్రార్థన ఉండదు. కుటుంబ ప్రార్థన ఎప్పుడో మర్చిపోయింది. టీవీ వచ్చింది, కుటుంబ ప్రార్థన ఎగిరిపోయింది. టీవీ వచ్చింది, ఆ మనసంతా మారిపోయింది. ఇంకా అక్కడ డైలాగులన్నీ ఎవరి మీద వదులుతుంది? ఎవరి మీద? భర్త గారి మీద. నా భార్యకి ఇంత ఎలక్వెంట్ డైలాగ్స్ ఎలా వస్తున్నాయి, అసలు ఇంత అద్భుతంగా ఎలా మాట్లాడుతుంది అంటే ఇంపాక్ట్ ఏంటి? ఆ సీరియల్ ప్రభావం, ఆ సెంటిమెంట్. కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి అడాప్ట్ చేసుకుంటున్నారు? ఈయనకేమో అప్పు పెరిగిపోతుంది, ఈఎంఐలు పెరిగిపోతున్నాయి. పాపం బయట ఎక్కడి నుంచి సంపాదించాలో తెలియదు, ఫ్రస్ట్రేషన్ పెరిగిపోద్ది. ఇంటికి వచ్చి ఆ కోపాన్ని అంతా ఎవరి మీద చూపించేస్తాడు ఈయన? పిల్లల మీద. ఈ కోపం అనేది ఒక సూట్ కేసు లాంటిదండి. ఆఫీస్లో బాస్ ఏదన్నాడంటే ఆఫీస్లో బాస్ అనలేడు ఈయన. ఇంటికి వచ్చి దాన్ని సూట్ కేసులో బాగా క్యారీ చేసుకుని ఇంటికి తీసుకొస్తాడు. ఇంటికి తీసుకునేటప్పటికి భార్య మీద అరుపులు, భార్య మీద కేకలేసేస్తాడు. ఆమెకి ఎందుకు అరుస్తున్నాడో అర్థం కాదు. అంటే ఇంపాక్ట్ ఎక్కడిది చెప్పండి? ఆఫీసులోది. సో మరి తేరగా ఎవరు దొరుకుతారు? భార్య దొరుకుతుంది. కాబట్టి భార్యని తిట్టేస్తాడు. మరి ఆమె ఏం చేయలేదు, భర్తను అనలేదు కదండి. అప్పుడే పిల్లోడు వస్తాడు, కారణం లేకుండా పిల్లోడిని కొట్టేస్తుంది. ఏంటది కారణం? వాడికి అర్థం కాదు. ఏం తప్పు చేశాను మమ్మీ నన్ను కొట్టేసావు? వాడు ఫ్రస్ట్రేట్ అయిపోయి వాళ్ళ ఇంట్లో ఒక్కొక్క పిల్ల ఉంటుంది. మరి తల్లిని ఏమనలేడు కదాడు. తల్లిని ఏమని అనగలడా? తిరిగి కొట్టగలడా? ఆ కుక్కను కొట్టేస్తాడు. ఆ కుక్కకి అది కూడా కోపం పెరిగిపోద్ది. దానికి ఫ్రస్ట్రేషను యజమాని మీద తీర్చేసుకుంటుంది. యజమాని ఏదో పేపర్ చదువుతున్నప్పుడు వచ్చి కరిచేద్దాన్ని. అంటే మీరు చూడండి, ఇలాగా కోపం ఏమవుతుంది? ట్రాన్స్ఫర్ అవుతుంది. ఒకళ్ళ మీద కోపం మరొకళ్ళ మీద తీర్చుకోవటం. చివరికి ఎవరు నష్టపోయారు? కుక్క కరిచేసేటప్పటికి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి ఎన్ని ఇంజక్షన్లు? 14, 16? 16 పైకి కుక్క కరవటం ద్వారా ప్రమాదం ఏంటి? ఇంజక్షన్లు అయితే చేయించుకొచ్చేమో కానీ నాన్ వెజ్ మానేయాలండి. అది పెద్ద ప్రాబ్లం. నాన్ వెజ్ ఎన్ని రోజులు మానేయాలి చెప్పండి ఎవరైనా? కుక్క కరిస్తే ఎన్ని రోజులు నాన్ వెజ్ మానేయాలి? 6 నెలల. అయ్యో బాబోయ్, 6 నెలలు ముక్క లేకపోతే మన జీవితం ఎలా ఉంటుంది? ఒక్క ఆదివారం ముక్క లేకపోతే ఆ రోజంతా మనం అసలు ఎలా ఉంటామండి? మనసులో ఉండదు. విశ్వాసపు చూపు వెలు చూపు కదా. ఓకే, ఇప్పుడు చెప్పండి, ఈగల్ ఏ చూపు చూస్తుంది చెప్పండి? షార్ప్. దాని దృష్టి చాలా బాగుంటుంది. ఈరోజున మన చూపు దేవుని పైన ఉండాలి. మన చూపు నశించిపోతున్న ఆత్మలపై ఉండాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎంతోమంది నశించిపోతున్నారు, ఎంతోమంది యవనస్తులు పాడైపోతున్నారు. వారి మీద మనం చూపు ఉండాలి, వారిని రక్షించడానికి, వారిని ప్రభు దగ్గరికి నడిపించడానికి. మన యొక్క ఎర ఏంటి? వాళ్ళే. మన అనేక మంది నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ఉండాలి. అనేక మంది ఆ అగ్నిలో ఉన్నటువంటి వారిని ఏం చేయాలి? మనం అగ్నిలోంచి లాగినట్లు కొంతమందిని ఏం చేయాలి? నశించిపోతున్న ఆత్మల పట్ల మనం భారం కలిగి ఉండాలా. అటువంటి వారికి వాక్యాన్ని అందింప చేయాలి, సత్యవాక్యాన్ని అందింప చేయగలగాలి. చాలామందికి విజయవాడలో నామకార్థ క్రైస్తవులు ఉన్నారు, వాక్యం తెలియదు. కేవలం క్రైస్తవులు మాత్రమే క్రైస్తవ కుటుంబంలో పుడతారంతే, వాళ్ళకి వాక్యం తెలియదు. బైబిల్లో ఏ అధ్యాయం ఎక్కడుందో, ఏ గ్రంథం ఎక్కడుందో వారికి తెలియదు. రక్షణ అంటే తెలియదు, మారు మనసు అంటే తెలియదు, పాపక్షమాపణ అనుభవం అంటే తెలియదు, పరిశుద్ధాత్మ నింపుదలంటే తెలియదు, రెండవ రాకడ గురించి అంశాలు తెలియదు చాలామందికి. అటువంటి వారిని దృష్టించాలి. ఒకవేళ సత్యం ఎరుగక అసత్యంలో బ్రతుకుతున్నటువంటి వారికి సత్యాన్ని చెప్పటానికి నువ్వు ప్రయాసపడాలి. వారి వైపు నీ యొక్క కనుచూపు ఉండాలా. ప్రైజ్ గాడ్.